అవును, మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలా నిష్ఠగల శ్రోత్రియ బ్రాహ్మణులు. మా అమ్మగారు అయితే సంవత్సరం పొడుగుత నోములు వ్రతాలు, అలాంటి వాతావరణంలో పెరిగాను నేను. నిష్ఠాగరిష్టమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలోంచి క్రీస్తు ప్రభువుని ఎలాగ అంగీకరించడం జరిగింది? అది ఒక గొప్ప కథ. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా మధ్యలో జబ్బు చేసింది. అందుకని చదువుకు అంతరాయం కలిగింది. అయితే ముందు టైఫాయిడ్ జ్వరం అన్నారు, తర్వాత టీబీ అన్నారు. అందుచేత చదువుకు అంతరాయం కలిగింది. అప్పుడు నేను కాకినాడకి వెళ్ళాను. కాకినాడలో మా అన్నయ్య గారు, అంటే మా 4వ అన్నయ్య, ఆయన పేరు కళ్యాణ రామ్మూర్తి. ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. నేను విశ్రాంతికని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళితే మా అన్నయ్య గారి స్నేహితుడు, ఆయన పేరు సూత్రాల శాస్త్రీయరావు. ఆయన మిషనరీలకు తెలుగు భాష నేర్పేవాడు. ఆయన మా అన్నయ్య గారి ఫ్రెండ్. ఒకరోజు వచ్చి నా గురించి అడిగాడు. నేను ఊరికనే ఇంట్లో ఉంటున్నానంటే, ఏదో టెంపరీగా నాకు అసిస్టెంట్ టీచర్గా దొరలకు తెలుగు నేర్పడానికి సహాయపడదు కానీ రమ్మని అడిగితే మా అన్నయ్య సరేనన్నాడు. అందుచేత మొట్టమొదటిసారి దొరలతో, క్రైస్తవ మిషనరీ దొరలతో నాకు పరిచయం అయింది. ఆ పరిచయం కేవలం వారికి తెలుగు నేర్పడం వరకు మాత్రమే ఆ రోజున? అవును, తెలుగు నేర్పడంలో ఉన్న విశేషం ఏంటంటే, వాళ్ళు మిషనరీలు కాబట్టి వాళ్ళు తెలుగు భాష నేర్చుకోవడానికి వాడిన వాచక పుస్తకం యోహాను సువార్త. అది నా చేతికి ఇచ్చారు. అది నేను అంతకుముందు ఎప్పుడు చదివి ఎరగను. ఎందుకంటే అది క్రైస్తవుల పుస్తకం అని నా ఉద్దేశ్యం. అది మనది కాదు, వాళ్ళది అని. కానీ ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, నేను అనుకోకుండా దేవుడు నన్ను ఆ పరిస్థితిలోకి తెచ్చాడు. వాళ్ళ పుస్తకం యోహాను సువార్త చదవాల్సి వచ్చింది మిషనరీకు తెలుగు నేర్పడానికి. అంటే పెద్ద జీవనాధారం అనుకోలేదు. ఊరిక ఉన్నామో ఏదో పాకెట్ మనీ ఇస్తారు అని సరదాగా నేను అది చేపట్టాను, కానీ అదేమి నా వృత్తి అనుకొని అందులో ప్రవేశించలేదు. సరదాగా ప్రారంభించింది, అది జీవిత గమనంలోకి మారింది. అది విశేషం. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మును ఏర్పరచుకొని ఫలించడానికి లోకంలోకి పంపానన్నాడు ప్రభు. నాకు తెలియకుండానే ఆ వచనం నా మీద పనిచేసింది. సో ప్రభు యొక్క వాక్యం ద్వారా మీరు పట్టబడ్డారు. యోహాను శుభవార్త 18వ అధ్యాయం. అవును, అదంతా వచనం వెంబడి వచనం చదవడం, అందులో గ్రామర్ వాళ్లకు నేర్పడం, ఇలా చెప్తూ ఉండగా ఆ యోహాను సువార్త అంతా నా చేత ప్రభు చదివించినట్టయింది. అయితే ఒకరోజు నాకు ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది. ఈ యోహాను సువార్తలోనే కాదు, మిగతా సువార్తలు బైబిల్లో ఏమన్నా తప్పులుంటే పట్టుకొని వీళ్లతో వాదిద్దామని ఒక క్రేజీ ఐడియా వచ్చేసింది. ముందు యోహాను సువార్త తీసుకొని పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేస్తున్నాను, ఏమన్నా తప్పులు ఉన్నాయా అని. విచిత్రం ఏంటంటే, ముగించేటప్పటికీ అందులో తప్పులు నాకు కనపడలేదు, కానీ నాలో ఉన్న తప్పులనన్నీ అది బయటపెట్టింది. అవును, అది ఒక దర్పణంలాగా, అద్దం పట్టినట్టు. అలాగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న లొసుగులన్నీ చూపెట్టింది యోహాను సువార్త. అద్దంలోకి ముఖం చూసుకుంటాము, ఆ సంగతి మర్చిపోతాం. కానీ అలా కాదు, పొదస్తమానం రోజు ఈ పాఠాలు దొరలకు నేర్పాల్సి వచ్చింది. అందుచేత అద్దంలోకి నిలకడగా చూచే పరిస్థితి వచ్చింది. అందుచేత తట్టుకోలేకపోయాను. ఏదో ఒక తీర్మానం చేసి తీరాలి, అటో ఇటో అనే పరిస్థితికి వచ్చాను. ఒక రోజున నేను ప్రభు కోసం జీవిత తీర్మానం చేసుకున్నా. యేసు ప్రభువు, నా రక్షకుడు అని. బాప్తిసం దాకా వెళ్ళకముందే ఇంట్లో గొడవ మొదలైంది. నా భార్య, అప్పటికే నాకు వివాహం అయింది, నా భార్యకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. ఏ నిష్ఠగల బ్రాహ్మడైనా యేసు ప్రభువు నమ్ముకొని క్రైస్తవుడు అవుతావా అంటే హే పోపో అంటాడు. నేనేమి అందుకు భిన్నం కాదు. నిమ్న జాతుల దేవుడు నాకెందుకు అనే ఉద్దేశం ఉండేది. కానీ ఇప్పుడు అనిపించింది, కొన్ని రుజువులను బట్టి ఆయన అందరికీ ప్రభు. ఎవరు ఆయన్ను
ఒప్పుకొని ఆయన శిష్యులు అవుతారో అది గొప్ప ఆశీర్వాదం. లోకమంతా నా మీద ఒత్తిడి తేవడం వేరు, నా భార్య నా మీద ఒత్తిడి తేవడం వేరు. భార్యాభర్తల మధ్య చాలా సన్నిహితమైన సంబంధం, అది చాలా డెలికేట్. నా భార్య టూత్ అండ్ నెయిల్ ఎంత వ్యతిరేకించిందంటే, యేసు ప్రభువుని వదిలిపెడతారా వదిలిపెట్టరా, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని గొడవ చేస్తుంది. కోపగించుకున్నానంటే కథ అడ్డం తిరుగుతుంది. బైబిల్లో ప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను ఎవరన్నా దూషిస్తే ప్రతి దూషణ చేయొద్దు, ఎవరన్నా నిన్ను చెంప మీద కొడితే రెండో చెంప చూపు అన్నాడు ప్రభు. అంటే అర్థం ఏంటంటే, అవతల వ్యక్తి నిన్ను ఏమి చేసినా ఇంకా కొంచెం అలా చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వమని ప్రభు నాకు సలహా ఇస్తున్నాడు. నేను అలాగే చేశాను. నన్ను దూషించినప్పుడు ఇంకొక అవకాశం ఇచ్చాను దూషించడానికి. ఏమన్నంటే, నువ్వు దయచేసి పుట్టింటికి వెళ్ళొద్దు, నీ ఇష్టం, నీకు స్వేచ్ఛ ఉంది, నీ మనసులో ఏముందో చెప్పు, సాధ్యమైనంత వరకు నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను, కానీ యేసు ప్రభువును వదిలిపెట్టడం అనేది మాత్రం, అది మాత్రం కుదరదు అని స్పష్టంగా చెప్పాను. ఆ తీర్మానాన్ని బట్టి మా బంధువులందరూ నన్ను వెలేశారు. నా 30వ ఏట యేసు ప్రభువును అంగీకరించాను. అంటే ఇప్పటికి దాదాపు 51 సంవత్సరం క్రితం. అవును, అదే విచిత్రం, నాకే ఆశ్చర్యం అవుతోంది. యేసు ప్రభువును నమ్ముకోవడము అంటే కేవలము ఆయనకు నేను ఓటేయటం కాదు, ఆయనే నన్ను ఎన్నుకోవడం. ఆయన నన్ను ఏర్పరచుకొని ఆయన నాలో వచ్చి ఉంటానన్నాడు. అందుచేత ఆయన ఏమి పలికిస్తాడో, నా చేత ఏమి చేయిస్తాడో అదంతా ఆయన ప్లాన్ అని నేను నమ్మాను. అలాగే జరిగింది. నా భార్య అంత వ్యతిరేకిస్తూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. నన్ను కవ్విస్తోంది, కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. బంధువులు వచ్చి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు ఒకసారి. అందులో వాళ్ళు అన్నది ఏంటంటే, నీకేం కావాలో అడుగు, ఏదైనా ఇస్తాం, డబ్బు కావాలా, ఏం కావాలి, కానీ నువ్వు యేసు ప్రభువును వదిలిపెట్టు అంటే నేనన్నాను, వడ్ల గింజను దంచితే బియ్యపు గింజ అవుతుంది, మళ్ళీ బియ్యపు గింజ వడ్ల గింజ అవుతుందా, అది కుదరదు అన్నా. అంటే వాళ్ళు అన్నారు, అమ్మాయి ఇక ఈయనతో లాభం లేదు, ఈయనకు యేసు పిచ్చి పట్టింది, సామాన్ సర్దుకో వెళ్ళిపోదామంటే ఆమె ఏమన్నదంటే, భలేవారు, నేను ఆయన వదిలిపెట్టి ఎలా వస్తాను, మీ తెలివితేటలు బయటపడ్డాయి, ఆయన మారుస్తారు మళ్ళా మన సాంప్రదాయంలోకి అనుకున్నాను, మీరు ఫెయిల్ అయిపోయారు, అది ఒప్పుకొని దయచేసి వెళ్ళిపోండి, మా గొడవ మేము పడతామని చెప్పింది. సో బాహ్యంగా ఆవిడ మీ యొక్క క్రైస్తవ జీవిత విధానాన్ని వ్యతిరేకించిందే కానీ మిమ్మల్ని వ్యతిరేకించలేదు. అది అసలు రహస్యం. ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరికి ఆమె చేతులు ఎత్తేసింది. ఇక నేను యేసు ప్రభువును నమ్ముకుంటున్నాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా వ్యతిరేకించాను, మన సాంప్రదాయాలన్నా సంస్కృతి అన్నా నాకు అంత ఇష్టం, కానీ ఇప్పుడు ఏమనిపిస్తోందంటే, మీరు నమ్ముకున్న దేవుడు, మీరు నా భర్త కాబట్టి ఆయన నాకు కూడా దేవుడు. మీరు ఎలా నమ్ముకున్నారో చూస్తే నాకు ఆశ్చర్యం అవుతోంది. అందుచేత మనకు యేసు ప్రభు కావాలి, కానీ యేసు ప్రభు పేరట చలామణిలో ఉన్న మతం మాకొద్దు అని మేమిద్దరం కలిసి ఆ రోజు తీర్మానం చేసుకున్నాం. మతాతీతమైన, కులాతీతమైన ఒక అద్భుతమైన సంబంధంలో ప్రవేశించాము. అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు అనేటువంటిది మతం కాదు, ఒక మార్గం అనేటువంటి కాన్సెప్ట్ మీ హృదయంలో నిండిపోయింది. దాన్ని సహోదరి అన్నివ్వండి, వారి జీవితంలో కూడా మీరు గట్టిగా ముద్రించగలిగారు. మీ కుటుంబం